హాయ్ 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 ఎట్లున్నారు? మస్తున్నారులే, మంచిగానే ఉంటారు. సో ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా? కేక్ క్రీమ్ ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్గా మిక్సీ జార్లో ఒక హాఫ్ కప్ వరకు పంచదార వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసుకుని మనకి ఫైండ్ పౌడర్ లాగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. అంటే చాలా మెత్తగా దీన్ని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో ఇది తయారయ్యేలోపు మనం పక్కన మరి క్రీమ్ని తయారు చేసుకోవాలంటే దానికి కావాల్సింది ఏంటి? బటర్. సో బటర్ ఉండాలి కదా. సో ఇది ఇలాగా ఫైండ్ అంటే చాలా మెత్తగా దీన్ని మిక్సీ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూసారా, మనం ఒక హాఫ్ కప్ వరకు పంచదార పొడి వేసుకుంటే ఒక కప్పు వరకు పంచదార పొడి మనకు వచ్చింది. సో ఇప్పుడు మనం బటర్ని తీసుకుందాం. చూసారా, నేను విశాఖ డైరీ బటర్ని అయితే తీసుకున్నాను. ఇది 100 గ్రామ్స్. నేను 100 గ్రామ్స్ బటర్ దీన్ని యూస్ చేశాను అనమాట. సో అందులో ఒక 10 గ్రామ్స్ అన్న పక్కకి పెట్టేసి ఒక 70-80 గ్రామ్స్ నేను ఈ బటర్ని యూస్ చేశాను. చూడండి మీకే ఎంత క్రీమ్ వస్తుందో. సో దీన్ని నేను ఒక మిస్టేక్ చేశానండి ఇక్కడ. ఏంటనుకుంటున్నారా? ఈ బటర్ని నేను మిక్సీలో వేసేసాను. అంటే మనకి క్రీమీ టైపు వస్తుందేమో అనుకుని. మీరు మాత్రం అలా చేయొద్దు. సో నేను ఈ బటర్ని ఆ మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసేసాను. కానీ ఆ బటర్ అయితే అవ్వలేదు. సో మళ్ళీ నేను విస్కర్ తీసుకుని ఒక బౌల్లో వేసుకుని మిక్సర్ తీసుకుని దాన్ని స్మాష్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉంటే ఒక 5 మినిట్స్ పట్టిందండి. దాన్ని ఇలా క్రీమీ టెక్స్చర్లో వచ్చే వరకు దాన్ని విస్కర్ చేస్తూనే ఉండాలి. అలాగే మీ దగ్గర ఆ విస్కర్ చేసే మిషన్ ఉంటే మాత్రం మీరు మిషన్తో కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది, ఫాస్ట్గా కూడా మనకి క్రీమ్ అయితే వచ్చేస్తుంది. సో నేను ఇలా దీంతో హ్యాండ్తో చేయడం వల్ల నాకు ఒక 2 to 3 మినిట్స్ పట్టింది. సో ఇది బాగా మెల్ట్ అయిపోవాలి. సో చాలా ఈజీగానే ఉంటుంది. కాకపోతే మనకి ఇంట్లో చేసుకోవడం వల్ల కొంచెం ఎక్కువ క్రీమ్ వస్తుంది. సో అలాగే మనం హోమ్మేడ్ ఫుడ్ కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది. చూసారా ఎంత క్రీమీ టెక్స్చర్లోకి వస్తుందో? అంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. అది కొంచెం వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. సో అలా వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుని ఈ మిక్సర్తో బాగా మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. అదే బాగా కలుపుకోవాలన్నమాట. సో ఆ కప్పులో అదంతా అయిపోయేంత వరకు కూడా ఇందులో వేసి మనం తిప్పుకుంటూనే ఉండాలి. సో మీకు మధ్యలో కానీ బాగా గట్టిగా అనిపించింది అనుకోండి, కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కాబట్టి అవి వేసుకొని కొద్ది కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని దాన్ని మళ్ళీ తిప్పుతూనే ఉండాలి. చూసారా, ఆ పాలన్నీ అందులో కలిసిపోయేంత వరకు మనకు ఆ సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు దాన్ని ఇలా విస్కర్ చేస్తూనే ఉండాలి. అంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్. చాలా చాలా మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. సో ఈ క్రీమ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో? గట్టిగా అనిపించినప్పుడు మాత్రం కొద్దిగా పాలు వేసుకుని తిప్పుకోండి. సో ఇదైతే రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా ఈజీ కదా. అంటే మనకి బీటర్ ఉంటే మాత్రం అది మనకి బాగా యూజ్ అవుతుంది. హ్యాండ్తో అయితే 2 to 3 మినిట్స్ వరకు పడుతుంది. సో చాలా ఈజీగానే అయిపోతుంది కూడా. చూసారా ఎంత బాగా వచ్చింది కదా క్రీమ్. మీరు దీంట్లో ఏ కలర్స్ కలుపుకోవచ్చు. కొద్ది కొద్దిగా ఆరెంజ్, గ్రీన్, రెడ్ మీకు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ కలుపుకొని మనం కేక్కి చేసేసుకోవడమే డెకరేషన్. అంతే అండి, చాలా ఈజీగా అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. దీన్ని మీరు కావాలంటే స్టోర్ చేసుకోవచ్చు. ఒక 1 మంత్ వరకు, 2 మంత్స్ అయినా స్టోర్ అవ్వచ్చు. అంటే బయట పెట్టకండి, ఫ్రిడ్జ్లో పెడితే ఇది మనకి 2 మంత్స్ వరకు ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.